దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నెల ఆగస్టు నెల, ఈ నెలలో దేవుడు 1వ తారీఖు తెల్లవారుజాము 4:30 ప్రార్థనకి మనం వచ్చినప్పుడు ఈ నెలలో ఏ వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడం నా కర్తవ్యం. కారణం ఏంటంటే ఆ రోజు చాలా మంది రాలేకపోయారు. వారి నిమిత్తము ఈ యొక్క మాట చెప్పాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఏషియా గ్రంథము 48వ అధ్యాయము 17వ మాట ఈ నెలకి దేవుడు మనకి ఆయన మాటగా అందించారు. ఏమిటా మాట అంటే, నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుణ్ణైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును అన్న మాట రాయబడుతున్నది. అది ఈ నెలలో మనకి వాగ్దానంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని తలపోసుకుంటూ ఆయన మీదే ఆధారపడుతూ ఆయన మాటని ఆధారం చేసుకొని మనం ముందుకు నడవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మరొకసారి ఈ మాట చదువుతున్నాను, జాగ్రత్త వినండి. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలో ఆయన తాను ఏమై ఉన్నాడో అనే విషయాన్ని ఆయన మనకి ప్రస్ఫుటముగా ఆయన చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీకు ప్రయోజనము కలుగునట్లు. దాని అర్థం వ్యక్తిగతంగా మనందరి గురించి ఆయన చెప్తున్న మాట నీకు అన్న మాట కంటే వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరి గురించి నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవానకు నేను ఉపదేశము చేసేదను. ఆయనే మనకి ఉపదేశము చేసేదను అంటాడు. నేనే ఉపదేశము చేసేదను అన్న మాట రాయబడుతుంది. ఆయన మనకి స్వయముగా డైరెక్ట్ గా మనకి ఉపదేశం చేస్తాను అని అంటున్నాడు. అంతేకాదు ఆయన ఏమంటే, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. ఆయన ఉపదేశం చేయడం మాత్రమే కాదు, మనల్ని ఆయన నడిపిస్తాను అనే మాట కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పిన మాట ఆయన తప్పక నెరవేరుస్తాడు. దీనికి అనుకూలంగా మనం ఎలా నడవాలి అన్న విషయాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ వాక్యం, ఈ యొక్క మాట మన జీవితంలో అది సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు ధ్వని వస్తుంది. అలాగే దేవుడు తన మాటను ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించి అనుసరించి ఆచరించి మనం కూడా ఆ యొక్క వాక్యాన్ని మన జీవితంలో పరిపూర్ణం చేసుకునే రీతిగా మనం ముందుకు వెళ్ళడానికి మనం కూడా సిద్ధపడి ఉండాలిగా. కాబట్టి ఈరోజు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ మాటలు ధ్యానం చేసుకుందాం అంటే, ఈరోజు ఆరంభంలో ఒక మాట సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము అని చెప్పి అంటూ ఉన్నాను. ఆ మాట ఏమంటున్నాడు? ఆయన నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆయన మన స్నేహితుడు కాబట్టి ఆయన మనకేం చేస్తుంటే, మనకి ఈ విధంగా దినం వెంబడి దినాన్ని, వారం వెంబడి వారాన్ని, నెల వెంబడి నెలాన్ని, సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని ఇస్తూ కూడుకున్న ప్రతిసారి కూడా ఆయన యొక్క ఉత్తమమైన మాటలతో మనకి ఉపదేశం చేస్తూ, అలాగే మనం ఎలా నడవాలి అనే త్రోవని చూపిస్తూ మనకి ముందు నడిపిస్తున్నారు. కారణం ఏమిటి? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట మన త్రోవకు వెలుగును, మన ఏముందది
నీ నీ వాక్యము నాకు పాదములకు దీపములు, నా త్రోవకు వెలిగి ఉంది. కాబట్టి ఆయన ఉపదేశము మనకు అంతటి ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం గమనించుకొని ముందుకు సాగాలి. దాని నిమిత్తము జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్తున్నాడు, విందామా? ప్రసంగి గ్రంథములో ఆయన 12వ అధ్యాయంలో 13వ మాట ఒక మాట చెప్తూ ఉన్నారు. ప్రసంగి గ్రంథములో 12వ అధ్యాయంలో 10వ మాట 13వ మాట ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇదంతా వెళ్ళిన తర్వాత తేలిన పదార్థం ఇదే. ఏమిటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మనం చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే, ఆయన ఎంత బోధ చేస్తాడో ఆ బోధంతా వెళ్ళి మనం చేయవలసిన కార్యం ఏమిటంటే, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయన నడిపించిన మార్గంలో నడవడమే మన యొక్క కర్తవ్యం. అంతమించి వేరే ఏమీ లేదు. అలా నడవడానికి కూడా ఆయనే చెప్తున్నాడు, నీ విమోచకుడు ఎవడు? నా విమోచకుడు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడైన యెహోవా నేనే. ఆయన తను తాను అంత వివరించి మరీ చెప్పుకుంటున్నాడు. కేవలం విమోచకుడినే కాదు, ఇజ్రాయేల్ జనాంగానికి పరిశుద్ధ దేవుడు. ఎందుకు ఇజ్రాయేల్ దేవుడు ఉన్నాయో? ఆయన తన కార్యాన్ని కొనసాగించి ఒక వంశం కొనసాగించడానికి ఆయన ఒక వంశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వంశం ద్వారా తన యొక్క బృహత్ కార్యాన్ని లేదంటే విశ్వ కార్యాన్ని ఆయన ముగించాలి అని ఆయన చూశాడు. చూసి ఈ యొక్క ఆ ఇజ్రాయెల్ ప్రజల ద్వారా కార్యాన్ని జరిగించాలని ఆశించుకున్నాడు. అందుకే వారు నా జనులు అని వారిని పిలిచారు. అందుకే ఇజ్రాయేలు దేవుడినైనా పరిశుద్ధ దేవుడైన యెహోవాకు నేనే ఏం చేస్తాడు? అటువంటి దేవుడు మనకి ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేయడం కాదు, మనం నడవలసిన త్రోవను కూడా ఆయన నడిపిస్తాడు. కాబట్టి మనము ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవడమే మన యొక్క డ్యూటీ. దట్స్ ఇట్, విధి. అందుకు ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? మత్తయి సువార్తలో యేసయ్య ఏం మాట చెప్తున్నాడో తెలుసా? 22వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, అందుకైన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎందుకంటే వారు నన్ను ప్రేమిస్తున్నారు అంటే వారు నా ఆజ్ఞలను గైకొనువారు అని మాట ఉందిగా. కాబట్టి ఆయన ఆజ్ఞల్ని గైకొనువారు అంటే ఆయన్ని ప్రేమించేవారు. ఆయన ప్రేమించేవారు ఏ రీతిగా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో. అంటే ఆయనకి ద ఫస్ట్ ప్రయారిటీ వి షుడ్ గివ్. అంటే ఆయనకి మన జీవితంలో ప్రాధాన్యతనిచ్చి మనం ఆయన్ని కొనియాడాలి అనే విషయాన్ని మనకి చెప్పబడుతుంది. అలా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? 3వ సామెతలో 5, 6 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. ఆయన అధికారానికి మనం లోబడి ఉన్నట్లయితే ఆయన మార్గంలో మనం నడవడానికి అవకాశము ఉంటుంది. అవునా కాదు? మానవ కోడికి ఏమిటి విధి? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోడికి విధి. ఆ విధంగా మనం నడవాలి అంటే ఆ దేవదేవుని మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రథమ స్థానం ఇచ్చి, ప్రాధాన్యతనిచ్చి మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రీతిగా మనం చేయాలంటే మన స్వచిత్తాన్ని మనం ఏం చేయాలి? పక్కన పెట్టేయాలి.
అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనుకుంటా నీ ప్రవర్తన అంతట్లో కూడా ఆయన అధికారానికి నువ్వు అప్పగించుకో. అప్పుడే నీవు ఆయన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. అలా చేయాలి అంటే నా వల్ల సాధ్యమా? అనేక అనుమానాలు, అనేక సందేహాలు, అనేకమైన అక్కర్లేని విషయాలన్నీ కూడా మన మనసుకి తోస్తూ ఉంటాయి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు 32వ కీర్తనలో 8వ వచనంలోని ఆయన ఇప్పుడు యెషయా గ్రంథము 48:17లో చెప్పిన రీతిగానే అక్కడ ఏం చెప్తుంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పగలను. అక్కడ ఏమంటాడు? ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణైనా నేనే నీకు ఉపదేశం చేస్తాను. అక్కడ ఆయన ఏమంటాడు? ఆయన నేను మాత్రమే ఉపదేశం చేస్తాను అంటాడు. ఎవరికి ఉపదేశం చేస్తాను అంటాడు? నీకే అంటున్నాడు. నీకే అనే పదానికి అర్థం ఏంటంటే వ్యక్తిగతముగా, మనందరికీ కూడా వ్యక్తిగతముగా ఆయన ఉపదేశం చేస్తాను అని అంటాడు. అలాగే కీర్తనకారుడు అనే మాటలు పట్టుకొని చెప్తాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఉపదేశం ఎలా చేస్తాడు? నీ మీద దృష్టి ఉంచి అంటే ఆయన మనలో ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన యొక్క దృష్టిని నిలుపుతూ ఉన్నాడు. మనం అందరం కూడా ఆయన దృష్టిలో ఒక ప్రత్యేకమైన వారమే. ఆయన గుంపులోని ఈ విధంగా ఒకరికి ఒక సందేశాన్ని ఇచ్చేవాడు కాదు. ఆయన వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరితోటి ఉపదేశం చేసి వారిని నడిపించే దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. అర్థమైందా? దేవుని యొక్క ఉద్దేశం అర్థమైందా? ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు అంటే మొదటి యోహాను, ఆ యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టేవాడు అది ఆయన. అటువంటి మన గురించి ప్రాణం పెట్టడానికి సిద్ధమైన స్నేహితుడై ఉన్నాడు. కాబట్టి అంత మించి వారు ఇంకెవరు ఏం చేస్తారు? అర్థమైందా? మన స్నేహితుడు కాబట్టి ఆయన ఈ విధంగా మనకు ఉపదేశం చేసి వ్యక్తిగతంగా మనల్ని ముందు నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతలు 22:11 వచనంలో కూడా ఈ యొక్క స్నేహం విషయంలోని ఆయన ఏం చెప్తుంటే హృదయ సృష్టిని ప్రేమించు దయగల మాటలు పలుకువాడే. ఇక్కడ ఈ పలికిన మాటలు ఇవన్నీ దేని గురించి? ఉపదేశము చేసేదను అన్న మాట దేని గురించి? మన శుద్ధీకరించి మనల్ని యోగ్యులుగా చేసి, ఇంకో మాటలో చెప్పాలంటే మనం ఈ యొక్క పత్రికను ధ్యానిస్తున్నప్పుడు 2వ కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మాటని మనం ధ్యానించుకున్నాం. ఏమంటే మిమ్మల్ని అంటే సంఘమును అంటే సంఘంలో ఉన్న ప్రతి వారిని కూడా పవిత్రురాలైన కన్యక వలె మిమ్మల్ని ఆయన రాకల్లో మిమ్మల్ని ఆయన ముందు పెట్టాలన్నది ఆయన యొక్క ఆశ. ఎలాగనగా పవిత్రురాలైన కన్యకగా ఆయన రాకల్లో మిమ్మల్ని ఆ వరుడికి మిమ్మల్ని వధువుగా అందించాలన్నది దేవుని యొక్క అభిలాష. నిజమైన స్నేహితుడు హృదయ శుద్ధిని కోరుకొని తన ప్రాణం దైవ మాటలు పలికి మనల్ని ఆ విధంగా ఆదరించేవాడుగా, అటువంటి వాడు కదా స్నేహితుడు అంటే. స్నేహితుడు గాయములు చేయడు, పగవాడు లెక్కలేలన్నీ ముద్దులు పెట్టు. స్నేహితుడు మనం మంచి కోరి మనకి గాయం చేస్తాడు. ఆ గాయము ద్వేషం వల్ల, ఈర్ష్య వల్ల, కోపం వల్ల కాదు, మనం బాగుపడాలని. అందుకే దేవుడు దండమును వినియోగిస్తూ ఉంటాడు. కష్టాలని, ఇబ్బందుల్ని, ఇరకాటాలని, నష్టాలని మనకి అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే అవన్నీ కూడా మన ప్రయోజనార్థమే. అందుకే ప్రవక్త అయిన ఇర్మియా తన యొక్క 29వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నేను మీ గురించి వేసిన ప్రణాళికలన్నీ కూడా నీ మేలు కొరకే గాని
మీ నాశనం కొరకు కాదు అని ఆయన చెప్తుంటాడు. ఈ రీతిగా ఆయన మనకి స్నేహితుడై ఆయన ఉన్నాడు. ఇంత చక్కగా వ్యక్తిగతంగా మన మీద దృష్టి ఉంచి మనకు ఉపదేశం చెప్పి మనల్ని నడిపిస్తాను అంటున్నాడు. నడిపిస్తాను అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేతితో పట్టుకొని నడిపిస్తాడు. అవునా? అంటే ఆయన మీద మనం ఎంతలాగా ఆధారపడి ఆయన తోటే నడవడానికి ఇష్టపడి సంతోషంతో వెళ్ళడానికి మనం సంసిద్ధులమై ఉండాలి. కానీ మనం అలా చేయట్లేదే. కానీ మనం అలా చేయట్లేదు. కారణం ఏమిటంటే మనం దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేకపోవడం. మనం దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేకపోవే. దేవుడు ఏమంటున్నాడు? నేను నీ తండ్రిని అంటున్నాడు, నేను నీ భర్తని అంటున్నాడు. ఈ భూలోకంలో, ఈ యొక్క మానవ లోకంలో ఆదరించేవాడు ఎవరు? తండ్రి, భర్త. అవునా కదా? తండ్రిలా నేను మిమ్మల్ని పోషిస్తాను, తల్లిలా లాలిస్తాను, భర్తలా నేను భరిస్తాను అని చెబుతూ ఇంకా ఏమంటారు? స్నేహితుడిలా మీతో నేను దయగల మాటలు పలికి మిమ్మల్ని నేను నా సమానులుగా చేసుకొని నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అంటాడు. అంటే దేవుడుతో మన సహవాసం ఏ విధంగా ఉండాలి మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఇది అర్థం చేసుకోకుండా దేవుణ్ణి దేవుడిగా మనం గుర్తించకుండా మనం ఏం చేస్తుంటే దేవుణ్ణి మన అవసరాలు, మన కోరికలు తీర్చే ఒక యంత్రముగా చూస్తున్నాం. దేవుణ్ణి మన కోరికలు నెరవేర్చే ఒక సాధనముగా మనం చూస్తున్నాం తప్ప దేవుణ్ణి దేవుడిగా గుర్తించట్లే. మనం అనుకుంటూ ఉన్నాం మన అవసరతలు కానీ మన యొక్క ఇష్టాలు కానీ ఇవన్నీ కూడా దేవుడికి తెలియవు అని మనం ఆయనకి సలహాలు ఇచ్చి ఈ విధంగా చెయ్యని, ఇది అనుగ్రహించని మనం అడుగుతున్నాం. కానీ దైవ లేఖనం ఏం చెప్తున్నది? నీకు ఏం కావాలో నీకంటే ముందు ఆయనకి తెలుసు. నీవు అడగక మునిపే ఆయన నీకు అన్ని కూడా సమకూరుస్తారంటాడు. అర్థమైందా? ఆ రీతిగా ప్రతి ఒక్కరి మీద ఆయన తన దృష్టిని నిలిపి మనకు ఉపదేశం చేస్తూ మనల్ని వ్యక్తిగత అనుబంధంతో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఆయన మనం ఒక ఏటీఎం మిషన్ గానో లేదంటే మనం ఆయన్ని మనకి కావలసినవి అనుగ్రహించే ఒక సాధనంగానో వాడుకుంటూ ఆయనతోటి మనం వ్యాపార లావాదేవీలు పెడుతున్నాం. దేవునితో ఏం చేస్తున్నాం? వ్యాపార లావాదేవీలు. నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే ఇదిగో నేను నీకు ఈ ముక్కుమడి ఇస్తా, ఇదిగో నువ్వు నాకు నా పిల్లలకి పెళ్లి చేస్తే నేను నీకు ఇది ఇస్తా. అవునా కాదు? ఈ రీతిగా దేవునితో సంబంధం ఏ సంబంధం పెట్టుకున్నా? వ్యాపార సంబంధాలే. వ్యాపార సంబంధాలు ఎప్పుడైనా మనసుకి తోచే అంటే మనసును స్పందింప చేసేవిగా ఉంటాయా? మన అవసరం తీరిపోతే ఆ రీతిగా మనం దేవుడితోటి ఉండడం దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడతాడు. అందుకే అంటాడు, ఆయన ఏమంటాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాడు. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే మనం ఆయన్ని దేవుడిగా గుర్తించలేకపోవడం వల్ల మనలో చాలా మందిని మనం అయ్యా దేవుడు అంటే ఎవరు అంటే దేవుడా అండి, దేవుడండి ఏమంటాం? దేవుడండి అంతే తప్ప దైవిక లక్షణాలు, దైవిక గుణాలు, దైవిక శక్తి ఏ విధంగా ఉంది, అది నీకు ఏ విధంగా తోడ్పడుతుంది, ఆయన యొక్క సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది మనం ఏనాడు కూడా ఆ లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచించక మనం దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ఆయన గుర్తించే వరకు కూడా ఆయన మనల్ని ఈ విధంగా ఉపదేశం చేసి
మంచి మాటలతో, దైవ దగ్గర మాటలతో ఆయన దగ్గరికి ఆకర్షించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని ఆకర్షించుకుంటున్నాడు. ఆయన మనల్ని ఆకర్షించుకొని మంచి మాటలు చెప్తున్నప్పుడు మనలో ఎలా అవుతుందో తెలుసా? దేవుడికి పని లేదు, నేను తప్ప దిక్కు లేదు, అందుకే అన్న భావన కూడా మనలో వచ్చేసి మనలో గర్వానికి, నిర్లక్ష్యానికి, అహంకారానికి ఇవన్నీ కూడా తావిచ్చి దేవునితోని సంబంధాన్ని మనమే తెంచేసుకుంటున్నాం. అవునా? కానీ దేవుణ్ణి దేవుడిగా గుర్తించాలి. ఆయన మనకెవరు? తండ్రి. ఆయన మనకెవరు? తండ్రి. ప్రతి పిల్లాడికి తన తండ్రి ఒక హీరో. అవునా? ప్రతి పిల్లలకి తన తండ్రి ఒక హీరో. ఎలాంటి వాడైనా సరే మా నాన్న గ్రేట్ అంటారా లేదు? మరి పరలోకపు తండ్రిని మనము ఆ విధంగా తెలుసుకున్నప్పుడు, అనుభవించినప్పుడు, అనుకరించినప్పుడు ఆ దైవిక బంధము దృఢపడుతుంది, బలపడుతుంది. కాబట్టి మనం ఆ రీతిగా మనం ఆయన్ని తండ్రిగా గుర్తించాలి అంటే ఆయనలో ఉన్న గుణలక్షణాలని మనం తెలుసుకొని వాటిని మనం అవపోసన పట్టడం చాలా చాలా అవసరం. తన యొక్క ఆలోచనలు కానీ, తన యొక్క ప్రవర్తన కానీ, తన యొక్క నడవడికి కానీ, తన యొక్క అలవాట్లు కానీ మనం తెలుసుకోకుండా మనం ఆయన్ని ప్రేమించలేం, ఆయన్ని ఆరాధించలేం, ఆయన్ని అనుకరించలేం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది, ద్వేషం కలుగుతుంది, అసహ్యం కూడా పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ మన దేవుడు ఈ లోకంలో ఉన్న తండ్రిలోనే కాదు, కానీ ఆయన పరలోకపు తండ్రి. నీ అవసరము ఏదో నీకంటే మెండుగా బాగుగా ఎరిగినవాడు ఆయన. నీ అవసరం నీకేమిటో నీకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఏర్పాటు చేయబడినా, నువ్వు నిర్మింపబడిన విధం ఏమిటో ఆయనకు తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, మనం ఏర్పడిన స్థితి ఏమిటో, గాలికి ఎగిరిపోయే పొట్టు వలె ఉన్నామని, ఉదయాన్నే వికసించి సాయంత్రానికి వాడిపోయే గట్టి పువ్వులు వంటి వారని ఆయన మన మీద జాలి పడుతూ ఉన్నాడు. ఆ జాలి పడుతున్న ఆ ప్రక్రియని మనం ఏం చేస్తున్నాం? అవహేళనగా, నిర్లక్ష్యంగా తీసుకొని మన బంధాన్ని మనమే ఆయనకి చేరువ చేసుకోలేకపోతూ ఉన్నాం. మనం ఎటు పయనిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మన తండ్రి, మన దేవుడు, మన రాజు, మన పోషకుడు, మన భర్త, మన స్నేహితుడు ఆయన ఎవడు, ఆయన గుణ లక్షణాలు ఏమిటో తెలుసుకోకుండా ఆయనతో ప్రేమను మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో కొనసాగించలేము. ఆయన ఏమంటున్నాడు? అలా కొనసాగితేనే నీకు నాకు బంధం. అంతేగా? ఆ రీతిగా మనం ఉండాలి అంటే ఆయన గుణ లక్షణాలు మనం చూసుకుంటే మొట్టమొదటిగా ఆయన యొక్క లక్షణం, ఆయన సృష్టించేవాడు. ఆయన ఎవడు? శూన్యములో సమస్తాన్ని సృష్టించగల సమర్థుడైన. మానవులైన మనము ఉన్న దాంట్లోంచి ఇన్వెస్ట్ చేసి మనం కనుక్కుంటున్నాం. అంతేగా? ప్రతి దాంట్లో ఉన్న దాంట్లోంచి మనం కనుక్కుంటున్నాం. మన కదా కనుగొన్న శాస్త్రజ్ఞులు కాదు, మన సృష్టికర్తలు కాదు. ఆయన శూన్యములోంచి సమస్తాన్ని సృష్టించిన వాడు. లేని దాంట్లోంచి సృష్టించిన సృష్టికర్త. ఆయన రక్షించేవాడు, ఇంకా ఆయన ఆదరించేవాడు. అందుకే సృష్టించేవాడు మనకి తండ్రి అన్నాం, అలాగే మనల్ని రక్షించి నడిపించిన వాడిని మన ప్రభువు అన్నాం. అంతే కదా? యేసుక్రీస్తు అందరికీ
ఈ లోకంలో మనం ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా దైవికంగా మారాలి, ఎలా దేవుడితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని ఈ లోకమాయలో పడిపోకుండా మన గమ్యస్థానానికి చేరే వరకు కూడా మనల్ని ఆదరించి నడిపిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం తెలుసుకోవాలి. ఈ మూడింటి కలయికే మన తండ్రి. సృష్టించాడు, రక్షించాడు, నడిపిస్తున్నాడు, ఆదరించి మరి నడిపిస్తాడు. ఆ ఆదరణే ఈ నెల మనకి వాగ్దానం. ఏమంటారు? నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాకు నేనే నీకు ఉపదేశం చేసేదను. నీ దేవుడైన యెహోవాకు నేనే నీకు అంటే ఎంత చక్కని మాట. మొదటిది విమోచకుడు అన్నాడు, రెండోది ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. మామూలు దేవుడు కాదు ఆయన, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. అలాగే నీ దేవుడైన యెహోవా అంటే అటువంటి వాడు ఆయన నా దేవుడు. ఆ దేవుడు మనకి ఏం చేస్తాడు? మనకి ఉపదేశము చేస్తాడు. ఉపదేశం చేయడమే కాదు కానీ ఆయన మనల్ని మన త్రోవలో నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు యెషయా గ్రంథం 48:17 ద్వారా. కాబట్టి ఆయన యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరత ఏమిటి అన్న విషయం చూసుకుంటే, మొట్టమొదటిగా ఆయన సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్. ఆయన ఎవరైనా సర్వ శక్తివంతుడు అంటే దాని అర్థం ఆయన శక్తికి మితము లేదు. ఆదికాండము 17:1 ఆయన తనకు తానుగా చెప్తూ ఉన్నాడు అబ్రహాముతో, నేను సర్వశక్తుడైన దేవుడను, నాకు అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి నా దేవుడు సర్వశక్తిమంతుడు. నీ సమస్య ఏదైనా, నీ అవసరత ఏదైనా, నీ కోరిక ఏదైనా, నీ మనసు ఆలోచన ఏదైనా ఆయన ముందు పెడితే ఆయన దానికి ఆ సమస్యకి పరిష్కారము, ఆ కోరికకి మార్గము ఆయన చూపించి నడిపించగల సమర్థుడు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు. మనం అనుకుంటూ ఉంటాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థన ఆలస్యమైతే మనం దేవుని అంటాం, పోయిన ప్రభా నీకు అంటే నీకు చేత కాకపోతే, నీవు అవ్వకపోతే ఇలా వదిలే, మరి ఏం చేస్తాం? అవగాహన రాహిత్యం, దేవుణ్ణి అర్థం చేసుకోవడం వల్ల లోపం. ఆయన చేయగల సమర్థుడు. ఎందుకు చెయ్యలేకపోతున్నాడు, దానికి కారణం ఏమిటో దాన్ని వెతికి తెలుసుకొని ఆయనకి కావలసిన రీతిలో మనల్ని మలుచుకోవడమే మన యొక్క విధి. తప్పగా చేస్తాడు ఆయన. ఎవరైనా చెప్పండి, ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమంటూ ఏదీ లేదు. మన మధ్యలోనే ఉన్న తన యొక్క సాక్ష్యము ఎప్పుడు వింటున్నాం, చేస్తున్నాం. తన పైకి మాట ఏంటి? అమ్మా సత్యవతి, నువ్వేం అడుగుతావు? నువ్వు నీ నోటితో చెప్పు. నా దేవుడికి అసాధ్యమంటూ ఏదీ లేదు. డాక్టర్లు చేతుల్లో కొట్టేశారు. ఆయన ఉన్నాడు, కాలగతులు నా చేతిలో ఉన్నాయి, వెళ్ళు నడు, నడిపిస్తున్నాడు. ఆయన సర్వశక్తివంతుడు. ఆయన శక్తిలో ఎక్కడ కూడా ఇంతే అని పరిమితం లేదు. కానీ ఆయన్ని మనం అర్థం చేసుకోవడంలో, అవలోకనం చేసుకోవడంలో, ఆచరించడంలో, ఆయన మీద ఆధారపడడంలో మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని మనం తగ్గించేస్తున్నాం. కానీ ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తం చేయగల సమర్థుడు.
అబ్రాహాం కూడా అనుకున్నాడు, అయ్యా నాకా వయసు అయిపోయింది, మా ఆవిడిక స్త్రీల ఈ యొక్క ఇది ఉడిగిపోయింది, ఇప్పుడేదో నువ్వేదో మాట్లాడుతున్నావు, నాకేదో సంతానం కలుగుతుంది, ఇది ఎలా సాధ్యం? బికాస్ we consider the logics. ఎందుకంటే మనం ఎంతసేపు లాజిక్ చూస్తాం, ఇది అవుతుందా, ఇలా కదా జరగాలి, ఇలా లేకపోతే ఎలా జరుగుతుంది అని తర్కముతో మనం ఆలోచిస్తాం. కానీ ఆయన తర్కాలకే తర్కమైన వాడు. అప్పుడే అంటాడు, ఈ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, ఆయన సర్వశక్తిమంతుడు. అంతేకాదు యేసు ప్రభువు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ పరిసయ్యులు సద్దూకయ్యులు అన్నారు, వీరందరూ కూడా ఆయన్ని పొగుడుతూ కొనియాడుతూ ఉంటే, యేసు వీళ్ళు ఊరుకోమని చెప్పు అన్నప్పుడు ఏమన్నాడు, వీళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కూడా దేవుని స్తుతిస్తాయి. అంటే రాళ్ల చేత కూడా స్తుతింప చేయగల సమర్థుడు. ఏ విషయం చూసుకున్నప్పటికీ కూడా ఆయన శక్తులు ఏమాత్రం కూడా లోపం లేదు. మన కళ్ళెదురు కనబడుతున్న ప్రకృతిని చూసినప్పుడు, సూర్య చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు, ఇన్ని వేల సంవత్సరాల్లో అవి అదే వాటి గమ్యంలో అవి తిరుగుతున్న ఆ యొక్క ప్రక్రియను మనం చూసుకున్నప్పుడు, ఏనాడైనా ఒకదానికొకటి ఢీకొని విస్ఫోటము కలిగి ప్రళయం కలిగి నాశనం ఏమైనా జరిగినట్టు మనకేమైనా తెలిసిందా? నో, నెవర్. ఆయన అంతటి శక్తిమంతుడు. ఇకపోతే రెండోది, ఆయన సర్వజ్ఞుడు, ఆమ్నిసెంట్. ఆయన సర్వజ్ఞుడు అన్న మాట కంటే సర్వజ్ఞానము కలిగిన వాడు. జ్ఞానానికి మూలం ఆయనే. అందుకే కీర్తనకారుడు 139వ కీర్తనలో 1 నుంచి 6 వచనాల వరకు చూసుకుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. 139వ కీర్తన 1 నుంచి 6 వచనాలు మనం చూసుకుంటే ఆయన చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునుపే నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు ఎలాగా అంటే దాని అర్థం మనల్ని మనం తెలుసుకోలేమేమో, కానీ మన యొక్క ప్రతి చర్యని కూడా దేవుడు తెలుసుకోగలదు. బాగుగా తెలుసుకొని ఉన్నావు. మాట నా నోట రాక మునిపే. అర్థమైందా? అంటే ఆయన అంతటి జ్ఞానవంతుడు. నేను నా తల్లి గర్భములో రూపింపబడక మునిపే నా ఎముకను ఏర్పాటు చేయబడక మునిపే నీ కనుదృష్టి నన్ను చూసింది. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఆయన జ్ఞానానికి మూలం. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనంలో మొదటి మాట చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము మొదటి మాట, 8వ అధ్యాయంలో 12వ మాటలో మొదటి భాగం. జ్ఞానము చదవమ్మా. 8లో 12 మొదటి భాగం. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసం ఇచ్చే. జ్ఞానము అను నేను అంటే ఎవరైనా ఆయన జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానమును నేను పదాలు చాలా జాగ్రత్తగా చదవకపోతే అది అర్థం మారిపోతుంది. జ్ఞానమును అంటే అది మారిపోతుంది. జ్ఞానము అనే నేను అని ఆయన చెప్తాడు. ఆయన జ్ఞానమై ఉన్నాడు. అలాగే 14వ వచనం చూడమ్మా. ఆలోచన చెప్పుడు లెస్సైన జ్ఞానం ఇచ్చుడు ఎవరి వశం అండి? జ్ఞానాధారము నేనే.
జ్ఞానానికి ఆధారం ఆయనే. కాబట్టి జ్ఞానము ఆయన సొత్తు. 22వ పదం చూడమ్మా. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభము. తన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ప్రథమమైనదిగా. అర్థమైందా? అంటే దేవుడు జ్ఞానమై ఉన్నాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన సర్వజ్ఞుడు, సర్వము ఎరిగినవాడు. ఆయన కనులకి మరుగైంది ఏది లేదు. మనం అనుకుంటూ ఉంటాం గుడిలోనే దేవుడున్నాడు, గుడి బయట దేవుడు లేడు అని. ఇక్కడ కూర్చున్నప్పుడు ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా, భక్తితో, శ్రద్ధతో, వినయంతో, విధేయతతో మనం కూర్చుంటూ ఉన్నాం. గడప దాటిన వెంటనే మన వేర స్వరూపాలను మనం చూపిస్తూ ఉన్నాం. అవునా? ఎంతమంది లేరు ఇలాగా? కానీ నీ దేవుడు నీతోనే ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కారణం నీ హృదయమే దేవుని యొక్క ఆలయం. దేవుడు ఆలయంలో కదా ఉంటాడు. అంటే నీతోనే ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే. నీ యొక్క ప్రతి విషయం కూడా దేవుడికి తెలుసు. ఆయనకి మరుగైంది ఏది లేదు. ఆయన సర్వజ్ఞుడు. ఏనాడైతే ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన సర్వజ్ఞుడని మనం పరిపూర్ణంగా నమ్ముతామో అప్పుడు ఆయన మీద మనం పూర్ణంగా ఆయన మీద ఆధారపడడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదు? మన యొక్క సమస్త నడక, మన ప్రణాళిక అన్ని కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలోనే. అవునా కాదు? నరుల ఆలోచనలు అనేకమును యెహోవా యొక్క తీర్మానమే. మనం మనకి ఇచ్చిన జ్ఞానంతో అనేక రీతిలుగా మన ప్రణాళిక వేయొచ్చు, ప్లాన్లు వేయొచ్చు. అబ్బా ఇంతకంటే శాస్త్రమైన ప్లాన్ మనకి లేదు అని మనం పొంగిపోవచ్చు, మనం జపచర్చుకోవచ్చు, మనం కొనియాడుకోవచ్చు. కానీ అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగో కొన్ని. అనుకోవడమే మనిషి పని. ఒక సినిమాలో పాటిది. మనం అనుకుంటాం కానీ జరిపించేవాడు జరిగేది అన్ని ఆయన సర్వజ్ఞుడు. ఏనాడైతే ఆయన సర్వజ్ఞుడు అని మనం తెలుసుకుంటామో మనం సంపూర్ణంగా ఆయన ముందు సాగిపడతాం. మనస్ఫూర్తిగా ఆయన దగ్గర మనం ఏమీ కూడా దాచలేము. ఆయనకి మరుగి మనం ఉండలేము అని కీర్తనకారుడు అందుకే అన్నాడు, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తుల నీడను నివసించేవాడు. ఆదాముని దేవుడు తెలియక అడిగాడా? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని తెలియక అడిగాడా? తెలియక అడిగిన వాడైతే ఇదిగో నేను చెట్టు చాటును దాగున్నాను అన్నప్పుడు వెంటనే ఏమన్నాడు? నేను తినొద్దున పండు తిన్నావా అడిగాడా లేదా? అంటే ఆయన తెలిసిపోయిందా లేదా? ఆయన సర్వజ్ఞుడు. ఆయనకి సమస్తము తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావో, నీ ఆలోచనలు ఏమిటో, నీ ప్రణాళికలు ఏమిటో, నువ్వు నడిచే నడతేమిటో. అందుకే మనం మంచి కార్యాలు చేసినా, ఉత్తమ కార్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, ఏం చేసినా వాటిని ఆయన దృష్టించడు. కానీ ఏ ఉద్దేశంతో చేసేవో నీ హృదయపు ఆలోచనలు బట్టి ఆయన నీకు బహుమానం ఇస్తాడు. అర్థమైందా? మనలో చాలా మంది అంటూ ఉంటాం, నేను ఏం చేశానండి, నేను ఏ పాపం చేశాను, నేను ఇంతవరకు ఏమి నాకు నేను ఎరిగి ఏమీ చెయ్యలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఇది మానవ సహజం. కానీ నువ్వు చేసినవన్నీ మంచివే, నువ్వు నడిచినవన్నీ మంచివే, నువ్వు తలంచినవన్నీ మంచివే. కానీ
దాని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో నీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన తెలుసు. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు జరిగిన దేవుడు కాబట్టి ఆయన సర్వజ్ఞుడు. అటువంటి ఆయనకి మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించాలి అని చెప్పి చెప్పబడుతుంది. ఇకపోతే ఆయన సర్వాంతర్యామి, ఆమ్ని ప్రెజెంట్. దేవుడు ఎక్కడున్నాడు? ప్రతి చోట ఉన్నాడు. సర్వాంతర్యామి, అందరిలోనూ ఉన్నావు, అన్ని నీవై ఉన్నావు. ఉందా పాట? ఆయన మరుగైన జాగా ఏమీ లేదు. దేవుడి మన గొప్పతనం ఏమిటో తెలుసా? ఒకే సమయంలో అనేక చోట్ల ఉండగల సమర్థుడైన ఆయన ఒకే సమయంలో అనేక చోట్ల ఉండగల సమర్థుడు. కాబట్టి చీకటి ప్రదేశం, ఇక్కడ ఎవరికి కనబడదు, ఇక్కడ మనం ఏ తప్పు చేస్తే పర్వాలేదు అని మనం అనుకుంటామేమో. కీర్తనలు చీకటి కూడా నీకు మరుగై ఉండలేదు. చీకటి కూడా ఎలా ఉంటుందా? వెలుగు వలే ఆయన దృష్టికి తేటగా కనబడుతుంటుంది. తప్పు చేయవారులారా అనుకోవద్దు. ఎవరు నన్ను చూడట్లేదు, ఎవ్వరికి తెలియదు, మూడో కంటికి తెలియదు, ఈ కార్యం నేను చేసేస్తాను అని మీరు అనుకోవచ్చు. దేవుడు చూస్తున్నాడు. చూసిన వాడు ఊరుకోడు. రహస్యమందు ఉన్నవి ఆయన బయలుపరచక మానడు. రహస్యములు జరిగే ప్రతిదీ కూడా ఆయన బయలుపరుస్తాడు, నేను సిగ్గుపరుస్తాడు. జాగ్రత్త చూసుకో. కాబట్టి ఆయనకి మరుగైంది ఏదీ లేదు. నీ పక్కనున్న వాళ్ళని మోసం చేయొచ్చు, నీ కట్టుకున్న వాళ్ళని మోసం చేయొచ్చు, నీ కన్న బిడ్డలను మోసం చేయొచ్చు, నేను నడిపిస్తున్న పాస్టర్ గారిని మోసం చేయొచ్చు, కానీ నువ్వు సృష్టించిన దేవుడిని నువ్వు మోసం చేయలేవు. ఆయన కళ్ళు కప్పలేవు. ఆయన కళ్ళు కప్పలేవు. అటువంటి దేవుడు నీకు నాకు ఉపన్యాసం చేసి ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తానంటున్నాడు. అనిపిస్తూ మనలో ధైర్యాన్ని పెంచుతున్నాడు. ఏమంటున్నాడు? 8:29-11 నేను నీ గురించి రచించిన ప్రణాళికలు నీ మేలు కొరకే. చూడండి, మాట చాలా చక్కగా ఉంటుంది. 29:11 ఇర్మియా. నేను నీ గురించి ఉద్దేశించిన రాబో కాలమందు అవి నీకు సమాధానానికే. ఎప్పుడు కూడా అందుకే దేవుడి మీద ఆశ పెట్టుకొని ఉండాలి. దేవుడి మీద ఆశ పెట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు జరుగుతున్నవి, కనబడుతున్నవి, దృశ్యమైనవి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, పర్మనెంట్ కాదు, ఇది నిజం కాదు. దేవుడు హృదయంతరంగా జరిగే దేవుడు. మన ఆశలు, మన కోరికలు, మన ఆశయాలు దేవునికి ఇష్టమైనవి, ప్రీతికరమైనవి అయితే ఆయన తప్పక ఆయన నెరవేరుస్తాడు. ఆమె చెప్పరా? ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఇకపోతే ఇంకో మాట ఏమిటి తెలుసా? ఆయన నిత్యుడగు వాడు. ఆయన మన మీట్లో చెప్పినట్టు దుష్టత్వం పెరిగితే యుగ యుగాలకే వస్తాను అది వెళ్ళొచ్చే ట్రాన్స్పోర్ట్ దేవుడు కాదు. ఆయన
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నిత్యుడకు తండ్రి ఆయన పేరేంటి? ఇంకో మాట చెప్పండి, ఆల్ఫాయు ఒమేగాయు ఆయనే, ఆదియు అంతము అయిన వాడు ఆయనే, ఎల్లప్పుడూ ఉండువాడు ఆయనే. ప్రకటన గ్రంథం 1:8 చూడమ్మా, అదే మాట ఆయన చెప్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 1:8 ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడును నేనే. ఆయన భూమి పుట్టక ముందు నుంచి ఉన్నవాడు. భూమి పుట్టక ముందు అంటున్నారు, మీకెవరు తెలుసండి? ఆది కథలో ఆయన రాశాడు, ఆయన సృష్టించాడని భూమిని. ఆయన మొదటి వచనంలో ఏం చెప్పాడు? ఆది కాండం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఏం చెప్పాడు ఆయన? భూమ్యాకాశములను సృజించను. ప్రకటన గ్రంథానికి వెళ్ళేసరికి కూడా ఆయన నూతన సృష్టిని, నూతన భూమిని, నూతన ఆకాశాన్ని సృష్టిస్తానంటున్నాడు. ఆనాడు ఉన్నాడు, రాబోయే రోజుల్లో కూడా ఉంటాడు. ఈ మధ్యలో పడుకున్నాడా? మధ్యలో పడుకున్నాడా? లేదు లేదు. నిన్ను కాపాడువాడు, భలే చెప్పారే, నిన్ను కాపాడువాడు కొనుగోలు నిద్రపోడు. కళ్ళప్పగించి, అందుకే చెప్పాడు, నీ మీద దృష్టి ఉంచే. దృష్టి ఉంచడం అంటే అర్థం కళ్ళప్పగించి మనల మీదే. ఆయన తన దృష్టిని నిలుపుతున్నాడు. ఆయన ఆలోచనలు వచ్చి, ఆయన ప్రణాళికలు వచ్చి, ఆయన ఉద్దేశాలు వచ్చి, ఆయన యొక్క ఆ యొక్క పరిసరాల నుంచి నువ్వు తప్పించుకొని వెళ్ళగలవా? కీర్తనగాడు ఉంటాడు, నేను రెక్కలు కట్టుకుని ఆకాశమునికి ఎగిరినను, పాతాళంలోకి వెళ్ళి దాగొందులు అనుకున్నప్పుడు కూడా అక్కడ నీ చేయి నన్ను పట్టుకున్నది. అర్థమవుతుందంటే యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళాడా? మరి అక్కడ ఎవరు పట్టుకున్నాడు? పట్టుకున్నాడా లేదా? పాతాళములకు వెళ్ళినను. ఆయన నుంచి మనం ఎక్కడ తప్పించుకోలేము. అటువంటి దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించు. ప్రేమించడం అంటే కౌగిలించుకొని ముద్దులు పెట్టుకోవడమా? నో 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 నో. ఆయన ఆజ్ఞల్ని పాటించడం. ఎవరైతే ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటారో వారు ఆయన్ని ప్రేమించేవారు. ఆజ్ఞలు పాటించకుండా పైకి నాకెంతో ప్రేమ, నాకెంతో ప్రేమ, నాకెంతో ప్రేమ అంటే ఆ ప్రేమ దొంగ కుదరదు. ఆయన ఆజ్ఞల్ని అక్షరాల మనం పాటించినప్పుడే మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి ఆయన నిత్యుడవు తండ్రి, నిత్యుడవు వాడు. నిర్గమకాండంలో చెప్తూ ఉన్నారు 3:14 చూడమా, మోసేతోటి నిర్గమకాండం 3:14 ఆయన చెప్తాడు, నేను ఎల్లప్పుడూ ఉండువాడిని అంటున్నాడు ఆయన. ఆయన ఉండువాడు అనువాడు, ఆయన ఉన్నాడు ఎస్ అని అనిపించుకునేవాడు. ఆయన నిత్యుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. మొదటి ఏమిటి? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తికి ఏమాత్రం కూడా మితి లేదు. అంటే
తక్కువ లేదు. ఏదైనా నీ ఊహకు అందంది ఏదైనా కూడా చేయగల సమర్థుడైన ఆయన కనికరములో మితిలేనివి. ఆయన కనికరానికే మితి లేదు, ఆయన శక్తికి ఇక మితి ఉంది, పరిమితి లేదు. మనకు ప్రతి దానికి ఒక ఎండ్ ఉంది, అవునా కదా? ప్రతి దానికి ఈ యొక్క సృష్టిలో ప్రతి దానికి కూడా ఒక అంతం, ఒక ఎండ్ ఉంది, పరిమితి. కానీ ఆయన శక్తికి అంతటి సర్వశక్తిమంతుడు. రెండోది ఆయన సర్వజ్ఞుడు. ఆయన జ్ఞానానికి కూడా ఐక్యూలో చెప్తూ ఉంటారు. ఐన్స్టైన్ మహాజ్ఞాని కదా ఈ భూలోకంలో. అటువంటి జ్ఞానం కూడా దేవుని జ్ఞానంలో సమ్ 0.0 ఎంత ఉంటాయి ఆయన జ్ఞానం. అంతటి గొప్ప మేధావుల జ్ఞానమే ఆ మాత్రం ఉంటే దేవుని జ్ఞానం ఇంకెంత చూడండి. అటువంటి జ్ఞానవంతులైన దేవుని ఎదుట ఎవరైనా నిలబడగలరా? ఆయనకి దాచబడి ఆయనకి మొలుగై ఉండగలమా? అలాగే ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ఆయన పలానా చోటే ఉంటాడు, పలానా చోట ఉండడు. అక్కడ ఉన్నాడు, అక్కడ నుండి ఇక్కడికి వచ్చి బోల్ట్ అయిపోతుంది, ఈ లోపల నా పని ముగించేద్దాం అని మనం గొప్ప తెలుగులో అనుకున్నాం అనుకోండి, అది కూడా కుదరదు. మనం ఎందుకంటే మనం మేధావులు. ఎవరు మనం? మేధావులా? దాటి తా పెట్టుకోండి. మేధావులు మేధావులుగా తప్ప మేధావులం కాదు. కానీ మనం అప్ప మన జ్ఞానానికి అని మనం పొగిడేసుకుంటూ ఉంటాం. కానీ సర్వజ్ఞుడైన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు ఆయన. అంతేకాదు ఆయన నిత్యము ఉండే దేవుడు. నీకు నాకు అయితే 70 ఏళ్ళు, అధిక బలమైన ఏళ్ళ అర్థమైందే. నాకు ఎక్స్పైరీ డేట్ వచ్చింది, నాకు 70 దాటిపోయింది. నేను ఎక్స్పైరీ అయిపోయాను. ఇప్పుడు ఇంకా ఏమైనా ఆయన ఇష్టమే. ఏ క్షణమైనా దా అంటే నేను సర్దుకొని రెడీగా ఉండవలసిందే. మనిషి ఆయువుకి పరిమితి ఉంది, కానీ ఆయన నిత్యుడు. ఆ నిత్యంలో ఈ మనుషుల్లో అదృష్టవంతులు ఎవరయ్యా అంటే మన సంఘంలో అటువంటి గొప్ప అదృష్టవంతులు ఎవరయ్యా అంటే అటువంటి ఆ చివరికి వచ్చిన వెంకట్రావు గారు 89. అర్థమైంది. కానీ మన దేవుడు మనుషులకి పరిమితి ఉంది. 120 సంవత్సరాలు బతికితే అమోఘ సన్మానం చేసేస్తారు. భూలోకంలో వీళ్ళంతటి పుణ్యాత్ములు వీరికి ఎవరు లేరు అని. అవునా కాదు? ఆ పుణ్య ఫలమే వీరికి ఇంతటి ఆయుష్నిచ్చినది. అవునా కాదు? కానీ దేవుడు నిత్యుడు, నిరంతరము, ఆది అంతమై ఉన్నాడు. ఇకపోతే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే దాని అర్థం ఏంటి? పాపము లేనివాడు. దేవుడు ఎవడు? పాపము లేని వాడికి ఏముంటుంది? అధికారం ఉంటుంది. అవునా కదా? ఆయన పాపము లేని పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. సాంగత్యం మనకి మేలేనా? కానీ మనం ఆ దేవుడు తప్పించుకొని మనం తిరిగితే అది మనకి నష్టమేనా? అటువంటి పరిశుద్ధ దేవుని మనం ఏం చేయాలి? పూర్ణ మనసుతో, పూర్ణ సహోదరం అంటే బలముతో,
నిత్యము ఆయనతో సహవాసం చేయడానికి మనం ఇష్టపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, తనకు తాను చెప్పుకుంటున్నాడు. లేవికాండము 19వ అధ్యాయం 2వ వచనం. లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉండనట్లు నీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను. ఆయన చెప్పేస్తే అయిపోతుంది ఏంటండి? చెప్పండి, మన ప్రశ్న ఏంటి? ఆయన చెప్తే అయిపోతుందా? అయిపోతుందా? యేషయా గ్రంథం ఒకసారి తీయండి, 6వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం. యేషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో దేవదూతలందరూ కూడా ఏం చెప్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దివారాత్రులు. అర్థమైంది? ఆయన ఏమంటాడు? నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఉండుడి అనే మాటకి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఏ కమాండ్మెంట్, ఆజ్ఞ. ఉండాలి. యేసు ప్రభువు ఏమన్నాడు? నా వలే మీరు పరిశుద్ధులై ఉండండి. నా వలే అని ఎందుకన్నాడు? ఆ వలే అన్న మాట ఎందుకు చెప్తాం? మాటలు చూపించాడు కాబట్టి. ఈ భూలోకంలో వచ్చిన మానవుడికి ప్రతి వారికి కూడా ఇది సాధ్యమే. ఏది సాధ్యం? పరిశుద్ధత. అందుకే ఆయన ధీమాగా పండితులను అడిగాడు, నిన్ను నన్ను అడగలే. ఏమడిగాడు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా, ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా ఇదిగో నీలో ఈ తప్పు ఉందని వారు నిరూపించగలిగారా? చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? ఆ సమయంలో పట్టుబడిన స్త్రీ దగ్గరికి వారు ఆ విధంగా వచ్చి అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా రాయి వేసి కొట్టలేదు, అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభువు తలెత్తి, అమ్మా నేను కూడా నిన్ను రాయి వేసి కొట్టనమ్మా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే ఆయనలో కూడా ఉందేమో దిక్కుమాల సందేహం. కానీ ఆయన క్షమకు సిద్ధమైన వాడు. అవేం చెప్పాడు? అమ్మా ఇక మీదట అన్నారా లేదా? ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు మనకి ఆదరణగా ఇవ్వబడిన ఆ దేవుని యొక్క పేరేమిటి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు యొక్క పరిస్థితి అంటే ఆ పని ఏమిటి? నిన్ను పరిశుద్ధపరచువాను నేనే. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే రోజు సర్ఫేస్ కలుగుతుంటాడా? ఆయనంతటా ఆయన కలుగుతాడా? నీవు కోరితే నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అడుగు ప్రతి వారికి ధారాళముగా ఆయన తన ఆత్మని అనుగ్రహిస్తాడు. నీ బాధ్యత ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడం. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. ఇష్టడుగా ఉండటం అసాధ్యం. దేవుడు చూడలేరు, దేవుడికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. కానీ మనం ఏమనుకుంటున్నాం? బ్యాక్ సైడ్ తీసుకున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, పర్లోకానికి వెళ్ళిపోతున్నాం, బ్యాక్ సైడ్ తీసుకున్నాం. అవునా కాదు? శుద్ధత లేదు, పరలోకానికి వెళ్ళిపోతావా? ముందేం చేయాలి? నువ్వు శుభ్రం చేసుకోవాలి. అవునా కదా? పూర్వం ఈ ఆచార్య వ్యవహారాలన్నీ ఎందుకు పెట్టారు? ఇట్స్ ఎ ట్రైనింగ్. మా కుటుంబాల్లో పూజ చేయాలంటే తలార స్నానం చేసి
తడిబట్టు కట్టుకొని, అంటే అది బాహ్యంగా ఉన్నటువంటి ప్రక్రియ. ఆఫ్టర్ ఆల్ దానికే అంత పరిశుద్ధత మనం పాటిస్తుంటే పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. నీ శరీరం కాదు పరిశుద్ధంగా ఉండవలసింది. అది ఏమన్నాడు, నీ నోట్లోకి వెళ్ళేవి నేను అపరిశుద్ధపరచవు, కానీ అందు నుంచి వచ్చేవి నిన్ను అపవిత్రపరుస్తాయి. భోజన పదార్థము నిన్ను అపవిత్రపరచదు, కానీ నీ నోట్ల నుంచి వచ్చేవి. అంటే నీ శుద్ధ హృదయం ఎలా తెలుస్తుంది? నీ మాట, నీ ప్రవర్తన, నీ నడక, వాటి వలన నువ్వు శుద్ధ హృదయుడు కావో తెలుస్తుంది. అవునా కాదు? మన మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలు ఎలా ఉన్నాయి? నోరు విప్పితే కంపు. అవునా? అందుకే ఎక్కువగా మాట్లాడితే ఏమంటాం మనం? నోరు పోయి. కానీ మన మాట, మన చేత, మన క్రియ, మన నడవడిక, మన ప్రవర్తన ఇవన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. వీటన్నిటినీ కూడా సమకూర్చి కీర్తనకారుడు ఏమంటాడు? దేవా, నేను చేతులెత్తుట నీకు ఇంపైన సాయంకాలం నైవేద్యములను ఇంపైన సువాసన వలె. నీలో కంపు ఉంటే ఆయన ఇంపుగా ఎలా తీసుకుంటాడు? అంటే మన కంపుని ఇంపుగా మార్చుకుని ఆయనకి సువాసనగా మనం ఉండాలి. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు, నాలో ఆయన పరిశుద్ధతని కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి పరిశుద్ధ దేవుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించదను, నడిపించదను. అర్థమైందా? ఇన్ని చేసిన వారికి అది తక్కువ? ఏది? ఇన్ని ఉన్నాయి, ఇన్ని కలిగిన వాడు ఎవడైనా? మొదటి యోహాను 4:8. మొదటి యోహాను 4:8 ఆయన ఎవరై ఉన్నారో చెప్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. అవునా కదా? ప్రేమ గల వాడు. క్రైస్తవత్వానికి మూల పునాది ఏమిటి? ప్రేమ. అంతే కదా? ప్రేమ లేనివాడు, భలే చెప్తున్నారు మీ అందరూ, ప్రేమ లేనివాడు నా వాడు కాదు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అవునా? అది ఎలాంటి ప్రేమ? మధురమైన ప్రేమ. అవునా కాదు? ఆ ప్రేమకి కొలత లేదు. ప్రాణం పెట్టినట్లుగా ఆయన తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టవలసిన అవసరం ఏమొచ్చేది? ఆయన ప్రేమే ఆ ప్రాణం పెట్టడానికి దిగి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ కలిగిన వారు ఏమై ఉంటారు? దోషాలని కప్పుతారు. ప్రేమ అనేక దోషములను కప్పును. అంతేగా ఆయన ప్రేమ మన దోషాలని కప్పి మన దోషాలను కూడా ఆయన మీద వేయబడి ఆయన నీతి మనకి ఆపాదింపబడి మనం నీతిమంతులు అయ్యాం. అంతేగాని మనం స్వయం ప్రకాశకరం కాదు. మనది నీతి పనికిరాదు. నీ నీతి, నీ ధర్మ కార్యాలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి? అంతే. కాబట్టి నీవు దేవుని సంతానము, క్రీస్తు సంతానము అంటే నీలో ఏముండాలి? నీలో ఏముండాలి? ఉండాలి. అది తప్పించి ఏమన్నా అడగండి, నా దగ్గర ఉన్నాయి ఇస్తాను అంటారు. మన దగ్గర ఏది లేదు, అదే లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చివరిలో యోహాను చేత ఏం గౌరవించాడు? ఓ సంగమా, నీలో తొలి ప్రేమ
అవునా? దాన్ని ఏం చేసుకోవాలి? మరలా సరి చేసుకో, లేకపోతే నీ ముందు నుంచి చెక్కు పెట్టేస్తాను. ప్రేమ లేనివాడు నా వాడు కాడు. కాబట్టి ఆయనని మనం ఆయన దగ్గర వెళ్ళలేం, ఆయనకు సంబంధాన్ని కలిగి ఉండలేం. దేవుని యొక్క లక్షణాలు ఇవి. ఏమిటా లక్షణాలు ఒకటి చెప్పండి. మొదటిది మర్చిపోయారే? మొదటిది, రెండోది, మూడోది, ఇక నాలుగోది, ఐదోది నిత్యుడగవాడు, ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు. బాగుందండి. ఇవన్నీ నేర్చుకు, ఇవన్నీతో దేవుడు అయిపోలే. చివరగా అంటూ ఉన్నాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనంలో ఆయన ఎంత ప్రేమమయుడో, ఎంత దయామయుడో, ఎంత కరుణామయుడో అక్కడ తర్వాత ఆయన లక్షణం చెప్పబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడిన వారికి దేవుని యొక్క ఉగ్రత రౌద్రమును, ఆయన ఉగ్రత రౌద్రం గలవాడు. ఎందుకంటే ఆయన పాపాన్ని ఏమాత్రం కూడా సహించలేనటువంటి వాడు. అది 8వ మాటలో ఏమన్నాడమ్మా? ఏంటంటే అన్నాడు, భేదములు పుట్టించువాడును సత్యమునకు లోబడక. అక్కడితో ఆగమ్మా, చాలు. రెండే చెప్పారు. ఏమిటంటే మొదటిది భేదములు పుట్టించడం, సత్యానికి లొంగకుండా దుర్నీతికి లొంగేవాళ్ళు. ఏది మీ గురించి మనం చేసుకోవాలి. ఒకసారి చెప్పుకోవడం మన పరిస్థితి ఏమిటో. ఎవరికి వారే. ఏంటి మన పరిస్థితి? దడా 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 కొట్టుకుంటున్నది భయంతో. కారణం ఆయన ఉగ్రుడు, ఆయన రౌద్రుడు. ఆయన తీర్పు సమయంలో ఏమాత్రం కూడా కనికరమును చూపడు. ఆయన ఉగ్రతకి పాలు కావద్దు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఈ యుద్ధాలు కావచ్చు, జనుల మీద జనులు లేవడం కావచ్చు, రాజ్యాల మీద రాజ్యాలు లేవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఉగ్రతలో ఒక భాగమే. కారణం వాటిని చూసేనా మనం సరి చేసుకుంటామేమో అని. ఆయన కోపానికి మనం తావివ్వకుండా పశ్చాత్తాపడి శరణం వేడుకుంటామేమో అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. మనం ఏమంటున్నాం? దేవుడే వాడు ఉంటే ఇవన్నీ ఎంతో జరుగుతాయి అని అంటున్నాం. మనం వికృతి రూపాలు మనవి అంటున్నామా లేదు? అరే బాబు, ఇవన్నీ కూడా కలగజేస్తున్నాడు నీ మంచి గురించి, నీ క్షేమం గురించి, నీ మారు మనసు గురించి, నీ యొక్క బాగు గురించి. ఆయన నువ్వు పశ్చాత్తాపడి ఆయన వైపు తిరుగుతావని ఈయన చూపిస్తున్నాడే. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా ఎక్కడ చూసిన అన్యాయం, ఎక్కడ చూసిన అక్రమం పెంచి పెరిగిపోతూ ఉన్నది, నీకు కనిపించట్లేదా, నేను బాగు చేయవా అని అడిగినప్పుడు దేవుడు విన్నాను, నేను ఉన్నాను అని ఏం చెప్పాట? సరే, ఈ జనుల మీదకి నేను కల్దీయులను పంపిస్తూ ఉన్నాను. ఎవరిని? అదేంటి బాబా, ఏంటి బాబా ఇది? నేను అడిగింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? వీళ్ళని క్షమిస్తావా, వీళ్ళు బాగు చేస్తావా? అంటే వీళ్ళ మీద కల్దీలు పంపిస్తున్నావు ఏంటి? వీళ్ళే మూర్ఖులుకుంటే వాళ్ళు అతి మూర్ఖులు, వాళ్ళ నుంచి పంపిస్తున్నావు. ఏమిటి ప్రణాళిక అంటే, నా ప్రణాళికలు నాకు ఉన్నాయన్నారు. ఆయన ప్రణాళికలు ఆయనకు ఉన్నాయి. అందుకే
చివరిలోని హబక్కు అంటున్నాడు, సాలలో పశువులు లేకపోయినను, చేలలో పంట పండకపోయినను, పడకపోయినను, లేకపోయినను, రాకపోయినను, లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించదును. ఈ కమిట్మెంట్ మనలో ఉందా? ఈ కమిట్మెంట్ మనలో ఉందా? కావాలని కోరుకుంటున్నాడు, రావాలని చెప్పి కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, నీ ప్రయోజనం కొరకు నీకు ఉపదేశం చేసేదని. నీ ప్రయోజనం కొరకు నీ దేవుణ్ణైనా యెహోవానైనా నేనే. అక్కడ ఎంత గట్టిగా అన్నాడు, నేనే అని. మనమేమంటున్నాం, ఆయన కూడా ఒక దేవుడే. మనం ఏమంటున్నాం, ఆయన కూడా. మనం ఏమనాలి, ఆయనే దేవుడు అనాలి. అవునా కాదు? బయలు ప్రవక్తల ముందు ఏమనిపించాడు? ఏరియా యెహోవాయే దేవుడు అనిపించాడు. అనిపించాడు లేదా? మనం కూడా ఏమన్నాలి, ఆయనే దేవుడు. దేవుడు అని ఆయన మనం గుర్తించగలిగినప్పుడు దేవరించవలసింది ఎవరిని? దేవరించవలసింది ఎవరిని? ఆయన్నేగా, ఆయన్నేగా. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో. అందరూ నా వైపు సందేహంగా చూస్తున్నారు, ఇది సాధ్యమా అన్నట్టుగా. ఎవరో చేతులు ఎత్తిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నా వైపు అనుమానంగానే చూస్తున్నారు. ఇంతటి భారం పెట్టేదేంటండి అని. నన్ను వెంబడించేవాడు తన సిలువు తాను యేసుప్రభువు అదే అన్నాడా లేదా? నేనేమైనా మాట అన్నానా? తన సిలువుని, ఇది మనకి సిలువు భారమేగా, మనం మోసుకొని వెళ్ళాలిగా. కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక. దాన్ని మనం ఏం చేస్తున్నాం, మన బుద్ధినే మనం ఆధారం చేసుకుంటున్నాం. అవసరమైతే పక్కోడి బుద్ధిని కూడా అదిగి తెచ్చుకుంటున్నాం. నీ బుద్ధి, నా బుద్ధి, పక్కోడి బుద్ధి సర్వనాశనానికే తప్ప ఇది దేనికి కూడా పనికిరాదు. రాను ఉద్దేశించిన నీవు నా యొక్కకే రావాలను చెప్తున్నాడు ఆయన. మీరు పశ్చాత్తపడి రాను ఉద్దేశించిన ఎవరి దగ్గర రావాలి? నా దగ్గరికే. నేను తప్ప వేరే దేవుడు లేడు, ఉండకూడదు. కాబట్టి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహా పురుషులు అవుతారు. అవునా కదా? గుర్తుందా లేదా ఈ పాట? 32వ కీర్తన 34వ కీర్తన 8వ వచనం చూసి ముగించేసుకుందాం. 34వ కీర్తన 8వ మాట, యెహోవాను అవన్నీ వద్దు మనకు. ఆయన ఉత్తముడని మళ్ళీ చెప్పండి, దేనితోటి? రుచి చూసి. మసాలా బాగా ఉందా లేదా? ఉప్పు కారం బాగుందా లేదా? ఈ చెప్పిన గుణ లక్షణాలు ఆయనలో ఉన్నాయా లేదా? రుచి చూసి చెప్పగలిగినప్పుడే ఆయన్నే దేవుడు అని మనం పడగలుగుతాం. మన రుచి చూడట్లేదు,
ఆయన ప్రేమను రుచి చూడట్లేదు, ఆయన కార్యాలను రుచి చూడట్లేదు, ఆయన సౌభాగ్యాన్ని రుచి చూడట్లేదు, ఆయన సహవాసాన్ని రుచి చూడట్లేదు. కాబట్టి మనం ఈ విధంగా తలకిందులైపోతున్నాం. కానీ ఆయన కోరుకుంటూ ఉన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ ఆత్మతో, నీ సంపూర్ణ నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారులకు ఒప్పుకున్నప్పుడు ఆయన చెప్తాడు, నీ దేవుడైన యెహోవాకు నేనే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవను నేను నడిపించేదను. ఎంతమంది ఆయన త్రోవలో ఆయన చేయి పట్టుకొని నడవాలని ఆశిస్తూ ఉన్నారు? ఏముందో ఒక్క మాట, ఆయన చెయ్యి మీరు పట్టుకుంటే జాగ్రత్త, ఆయన చెయ్యి మీరు పట్టుకుంటే లోతు భార్యలాగా వదిలేయవచ్చు. ఆయనే నీ చెయ్యి పట్టుకుంటే, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన చెయ్యిని అది ఎంతమంది రెడీ ఉన్నారు? మన చేతిని ఆయన చేతిలో పెట్టారు. జాగ్రత్త, చెప్పాను కదా, మీరు అందరూ చూస్తున్నారు కదా, బాగోదేమో నేను కూడా చెయ్యాలేమో అని మీరు అనుకోని చేశారు. చెప్పినట్టు చెయ్యకపోతే దత్తం. అవును, నువ్వు చెయ్యందిస్తే కదా ఆయన పట్టుకుంటాడు. చెయ్యందించా సిద్ధంగా ఉన్నారా? చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. ఏదమ్మా అందుకో గట్టిగా. ఈ రీతిగా మనస్ఫూర్తిగా నీ చేయి దేవుడి చేతికి అందించినప్పుడు ఆ దేవుడు మీ చేయి పట్టుకొని విడవడు, ఎడబాయడు. దేవుడి మాటల్ని దీవించి మన చేయి అందుకొని మనం నడిపించును గాక.